ఉప్పే కదా నీ చల్లేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి. చెప్పగా ఉందని. కొంతమందికి ఉప్పు ఎక్కువగా తినడం ఇష్టముంటుంది. కూరల్లో లేదా స్నాక్స్లో ఎందులో కొద్దిగా ఉప్పు తగ్గితే చాలు చెప్పగా ఉందని పైన చెల్లిస్తుంటారు. ఇలా ఎక్స్ట్రా ఉప్పు మీ డైట్లో చేరితే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అవేంటో తెలుసుకుందాం. డిహైడ్రేట్. శరీరంలో ఉప్పు కరగాలంటే చాలా వాటర్ తాగాల్సి ఉంటుంది. దీంతో వాటర్ లేదా ఫ్లూయిడ్స్ తాగాలన్న కోరిక పెరుగుతుంది, లేదంటే బాడీ తొందరగా డిహైడ్రేట్ అవుతుంది. కడుపు ఉబ్బరం. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది బాడీలో పేగులో వాటర్ నిలిచిపోయేలా చేస్తుంది. తద్వారా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. తద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు. రక్తపోటు అధికంగా పెరగడం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. దీంతో గుండెకు రక్త ప్రసరణ తగ్గపోయి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు. ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిసిందే. ఉప్పు పైన చల్లుకుని తినడం వల్ల బీపీ ఒకేసారిగా పెరుగుతుంది. దీర్ఘకాలంగా ఇది కొనసాగితో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీ సమస్యలు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలా వాడబోత ప్రక్రియపై ఒత్తిడి పెరుగుతుంది. ఉప్పును వాడబోయలేక కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అందుకే ఉప్పు తగ్గించడం మేలు. స్ట్రోక్. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుకు రక్త సరఫరా చేసి రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు చిటిలపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎముకల బలహీనత. ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా ఎముకల్లో కాల్షియం లోపిస్తుంది. దీంతో ఎముకల బలహీనంగా మారుతాయి. భవిష్యత్తులో ఇది ఆస్ట్రోపోరోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. పేగు క్యాన్సర్. ఉప్పు అధికంగా తినడం వల్ల పేగు క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పు తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగింది క్యాన్సర్కు దారితీస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి.